నమస్కారం సశే టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులతో విజ్ఞానంతో కూడిన అవగాహనాత్మక చర్చా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా. 10వ తరగతి పరీక్షా ఫీజు గడువు పొడిగింపు, ఇప్పటికీ ఫీజు చెల్లించని విద్యార్థులు చెల్లించవలసినదిగా సూచించిన డిఈఓ. న్యాయ రాజధానిని కర్నూలు నుండి తరలించి రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకోమని పేర్కొన్న న్యాయవాదులు. ఈ నెల 26వ తేదీ నంద్యాల ఏపీ ఎస్బీసీఎల్ ఆధీనంలో ఉన్న వస్తువుల వేలంపాట. జాబ్ 32వ వార్షికోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ. నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో సక్సెస్ మీట్ ఆన్ అచీవింగ్ నాక్ ఏ గ్రేడ్ ఇన్ 3 సైకిల్స్. నంద్యాల సంజయ్ నగర్ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అన్నాభిషేకం. రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ స్కూల్ RGMIS విద్యార్థులతో విజ్ఞానంతో కూడిన అవగాహనాత్మక చర్చా కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ విద్యార్థులతో విజ్ఞానంతో కూడిన ఆసక్తికర విషయాలైన సైబర్ నేరాలు, శిశు కార్మిక వ్యతిరేకం, సాంకేతిక వినియోగం, అవినీతి నిర్మూలన, పోలీసుల పాత్ర, తప్పుడు వార్తల నివారణ, అజాగ్రత్తగా డ్రైవింగ్, మహిళల వేధింపులు వంటి అంశాలపై చర్చ జరిగింది. సైబర్ నేరాల గురించి, సైబర్ నేరస్తుల చేతిలో మోసపోతే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని ఎస్పీ అవగాహన కల్పించారు. విద్యార్థులు ఇంటర్నెట్ లో భద్రతా చర్యలు మరియు సైబర్ మోసాలపై వారిని పలు ప్రశ్నలు అడిగారు. పోలీసు అధికారి ప్రాక్టికల్ గా సలహాలు ఇచ్చి ఇటీవలి కాలంలో సైబర్ మోసాల ఉదాహరణలను పంచుకొని ఆన్లైన్ లో అప్రమత్తత అవసరాన్ని వివరించారు. సాంకేతికత వినియోగం, దాని లాభాల గురించి తెలిపారు. అదే సమయంలో దుర్వినియోగం, ప్రమాదాల గురించి హెచ్చరించారు. పోలీసులు నేరాలను ఛేదించడానికి సాంకేతికతను ఎలా ఉపయోగిస్తారో ఉదాహరణలతో వివరించారు. సమాజం మరియు పోలీసుల మధ్య మంచి సంబంధాలు ఎలా అవసరమో విద్యార్థులకు తెలియజేస్తూ శాంతి భద్రతలో పోలీసుల పాత్ర గురించి వివరించారు. సమాజంలో సోషల్ మీడియా వేదికగా మరియు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చే తప్పుడు వార్తల గురించిన ప్రమాదాలను వివరించి ఏదైనా సమాచారాన్ని పంచే ముందు సరిచూసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సురక్షిత ప్రయాణం పట్ల అవగాహన కల్పించారు. మహిళలు వేధింపులకు గురైతే హెల్ప్ లైన్ నెంబర్లు 100-112కు కాల్ చేసి పోలీసు వారిని ఆశ్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు RGMIS ప్రిన్సిపల్ గాయత్రి, ఉపాధ్యాయులు సర్ఫరాజ్, అనిత మరియు స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధీనంలో ఉన్న వస్తువులను ఈ నెల 26వ తేదీ నంద్యాల ఆటోనగర్లోని ఏపీ SBCL కార్యాలయంలో వేలం నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి గల వారు తెలియజేసిన డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవలసిందిగా డిపో మేనేజర్ నాగేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు వస్తువులు, వాటి వివరాలు, వేలంపాట ప్రక్రియను వారు మీడియాకు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు జనార్దన్ రెడ్డి, డిఓ నంద్యాల. 10th క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి ఫీజు లాస్ట్ వీక్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది పిల్లలు ఫీజు చెల్లించిన కారణంగా వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం కమిషనర్ గారు ఫీజు డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఈ నెల 26 వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. 27 నుంచి 2వ తేదీ వరకు 50 రూపాయల ఫైన్తో ఫీజు పే చేయొచ్చు. 3 నుంచి 9 వరకు 200 రూపాయల ఫైన్తోను, 10/12/2024 నుంచి 16/12/24 వరకు అంటే డిసెంబర్ 16వ తేదీ వరకు కూడా ఫీజు పే చేయొచ్చు. అయితే డిసెంబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య ఫీజు పే చేయాలి అంటే 500 రూపీస్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా ఇంకా 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టని పిల్లలు వెంటనే అపరాధ రుసుము లేకుండా అంటే ఫైన్ లేకుండానే ఫీజు కట్టడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ
అది ఆ డేట్ నుంచితే మీరు ఫైన్తో ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా అందరూ కూడా ఫీజు కట్టి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ బాగా రాసి అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ తెలియజేయడం ఏమంటే, ముఖ్యంగా ప్రైవేట్ యాజమాన్యానికి హెచ్చరిక ఏంటంటే, ఎవరు కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు మించి ₹1 కూడా వసూలు చేయకూడదు. అలా వసూలు చేసినట్టుగా మా దృష్టికి వస్తే వాళ్ళ మీద చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోండి. మన ఈ నెలలో 26వ తేదీ వరకు వితౌట్ ఫైన్తో మీరు ఫీజు పే చేయండి. ఆ తర్వాత ₹50 27 నుంచి 2వ తేదీ వరకు ₹50, 3 నుంచి 9 వరకు 200, 10 నుంచి 16 వరకు 500 మాత్రమే ఫైన్తో పే చేయాల్సి ఉంటుంది. అంతకు మించి ఎవరైనా కూడా ఫీజు వసూలు చేస్తే వెంటనే మా దృష్టికి తీసుకురండి. వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాము. రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా కేంద్రంలోనే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కర్నూలులోనే న్యాయశాఖకు సంబంధించిన అన్ని శాఖలను ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితర అడ్వకేట్లు కలిసి నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావినూతల దుర్గాప్రసాద్ కు వినతి పత్రం అందజేసి ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ద్వారా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు అడ్వకేట్ ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాడు ఇచ్చిన హామీల మేరకు కర్నూలులో హైకోర్టు, న్యాయ కళాశాల, హెచ్ఆర్సీ, లోకాయుక్త, వక్ఫ్ బోర్డు ఇతర న్యాయశాఖకు సంబంధించిన శాఖలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వీటన్నింటినీ అమరావతికి తరలించేందుకు చర్యలు చేపడుతున్నారని, దీనివల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు. నంద్యాల జిల్లా వాసి అయిన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక చొరవ చూపి కర్నూలులోనే న్యాయశాఖకు సంబంధించిన అన్ని శాఖలను ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించాలని, ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరామని తెలిపారు. ఈ మేరకు వినతి పత్రాన్ని నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావినూతల దుర్గాప్రసాద్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయశాఖ మంత్రి ద్వారా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు అమరావతికి వెళ్తున్నట్లు, అలాగే బార్ అసోసియేషన్ కు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి, నంద్యాల జిల్లా జడ్జి నియామకానికి, పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి చేపట్టవలసిన విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు పాల్గొన్నారు. తర్వాత అయితేనేమి లోకాయుక్త, వక్ఫ్ బోర్డు ఇవన్నీ కూడాను, హైకోర్టు, లా యూనివర్సిటీ ఇవన్నీ కూడాను ఇక్కడ ఉన్నవి, ప్రస్తుతం ఉన్నవన్నీ కూడాను న్యాయ విభాగానికి సంబంధించినవన్నీ కూడాను తీసుకుని అక్కడ అమరావతిలో పెట్టకుండా కేవలం కర్నూలులోనే ఉంచాలని చెప్పి వారు కోరిన విషయం చాలా ఆనందదాయకము. దాన్ని అభినందించాల్సిందే. అయితే మేము కూడాను రేపు ఉదయం 6 గంటలకు సీఎం గారిని కలిసి న్యాయశాఖ మంత్రి గారి ద్వారా, మన ఎన్ఎండి ఫరూక్ గారి ద్వారా సీఎం గారిని కలిసి వారికి ఈ విన్నపాలు ఇవ్వదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మేము రేపు వెళ్తున్నాం. రేపు వెళ్ళి మన న్యాయశాఖ మంత్రి గారి ద్వారా ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మేము అక్కడ వీలైతే వారి ద్వారా మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇవన్నీ కూడాను దయచేసి రాయలసీమను రతనాల సీమ కాకుండా రతనాల సీమను చేస్తామన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడికి పోకుండా ఇక్కడే ఉంచవలసిందిగా, అదే విధంగా మేము వేరే మా డిమాండ్లు కూడా ఉన్నాయి. మా జిల్లా అయింది, నంద్యాల జిల్లా అయింది, కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ఉంది, కానీ జిల్లా జడ్జి గారు లేరు. కాబట్టి మాకు నంద్యాలలో కూడా జిల్లా జడ్జి గారిని ఏర్పాటు చేస్తే మాకు ఇక్కడ 4-5 కోట్లు అదనంగా వస్తాయి మా నంద్యాల యొక్క జిల్లాలో. వాటన్నిటి వలన ప్రజలందరూ కూడా కర్నూలు పోవాల్సిన పని లేదు. ప్రతి ఎస్సీ ఎస్టీ కేసు కోసం అయితేనేమి, మహిళా కోర్టులకు వీటన్ని కర్నూలుకి వెళ్తున్నాం. అటువంటివన్నీ వెళ్లకుండా ఇక్కడ నంద్యాలలోనే అవన్నీ పరిష్కారం అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నంద్యాలలో మనకు ఎన్ఐ యాక్ట్లు అయితేనేమి, మున్సిపల్ కోర్టులలో అయితేనేమి 12,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ విషయాన్ని మేము వారి దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా జడ్జి గారికి కూడా మొన్న తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి అక్కడ కూలంకషంగా చర్చించి 1200 కేసులకు ఒక జడ్జిని అపాయింట్ చేసేలాగా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అదనంగా జూనియర్ సివిల్ జడ్జెస్ ను అపాయింట్ చేయడం వల్ల త్వరితగతిన న్యాయం జరగాలని, కక్షిదారులకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. జూనియర్ అయితేనేమి, సీనియర్లు అయితేనేమి అందరూ కూడాను
డబ్బులు ఉన్నాయి కాబట్టి బార్ అసోసియేషన్ లో ప్రతి జూనియర్ కూడాను లైబ్రరీ పెట్టుకొని మెయింటైన్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమంటే, దెబ్బలు తిని హాస్పిటల్లో ఉన్ని అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకు కూడాను హెల్త్ కార్డు లేకున్నా కూడాను ఎవరైతే బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ కట్టింటారో వాళ్ళందరికీ కూడాను డబ్బులు ఇస్తామని చెప్పినారు సెక్రటరీ గారు అక్కడ. కాబట్టి దయచేసి నా ఉద్దేశంలో ఎవరైనా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు హాస్పిటల్ అయిపోయి చాలా ఖర్చు పెట్టుకుని ఉంటే కనుక వాళ్ళు బిల్స్ తో సహా వారికి సబ్మిట్ చేసిన ఎడలగా వాళ్లకు డబ్బులు ఇస్తారు అనే విషయాన్ని మళ్ళీ తెలియజేస్తూ, ఇన్సూరెన్స్ కూడా మళ్ళీ మొన్న పెట్టారు, అవి కూడా కట్టుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీడియాకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున నంద్యాల బార్ అసోసియేషన్ కమిటీ వాళ్లకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే మనకు హైకోర్టు ఇచ్చిందో, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ విషయం అయితేనేమి, వక్ఫ్ బోర్డు అయితేనేమి, ఇవన్నీ మన కర్నూలులో పెట్టాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మనకు నిర్ణయించినది. అయితే కూటమి వచ్చిన తర్వాత ఇవన్నీ మనం తీసుకుపోయి అమరావతిలో పెట్టాలన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసి మొన్న హైకోర్టు ఒక అఫిడవిట్ కూడా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చడం జరిగింది. గతంలో మనము సమైకాంధ్ర ఉద్యమం అయితేనేమి, అదేవిధంగా హైకోర్టు కావాలని చెప్పేసి అనేక రకాల ఉద్యమాలు చేసి నిరాహార దీక్షలు తీసి మనం దాన్ని సాధించుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ప్రభుత్వము ఇక్కడ నుండి కర్నూలు వాళ్లకు అన్యాయం జరిగేటట్టుగా కర్నూలు జిల్లాలో మనకు హైకోర్టు రాకుండా, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితేనేమి, నేషనల్ లా యూనివర్సిటీ అయితేనేమి, అదేవిధంగా వక్ఫ్ బోర్డు స్టేట్ ఆఫీస్ అయితేనేమి, ఇవన్నింటినీ అమరావతికి మార్చాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. అదేవిధంగా హైకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా అమరావతికి మారుస్తామని చెప్పేసి మనం ఈ రోజు హైకోర్టు కర్నూలు రావాలని చెప్పేసి మనము మొత్తం జిల్లా అంతా కూడా అనేక రకాలుగా ఉద్యమాలు చేసి, కోర్టు బాయ్కాట్ చేసి, నిరాహార శిబిరాలు పెట్టేసి, పోరాటాలు చేసి మనం సాధించుకున్నాం. అట్లాంటి హైకోర్టును ఈ రోజు కూటమి ప్రభుత్వము అమరావతి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము నంద్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా కమిటీ వాళ్లకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మనము కూడా మన హైకోర్టు మాకే ఉండాలి, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ అయితేనేమి, అదేవిధంగా వక్ఫ్ బోర్డు అయితేనేమి, అదేవిధంగా లా యూనివర్సిటీ అయితేనేమి, ఇవన్నీ కూడా మళ్ళీ మా కర్నూలులోనే పెట్టాలి. గత ప్రభుత్వం కాలంలో న్యాయ రాజధానిలో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేసిన న్యాయ కళాశాల, హైకోర్టు, హెచ్ఆర్సి, ఆ తర్వాత మన వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్, ఇవన్నీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విజయవాడ తరలించాల ఆలోచనలో ఉంది. ఆల్రెడీ నంద్యాల మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన న్యాయ కళాశాలలో కాలేజీకి లీజుకి ఇచ్చినట్టు బోర్డులో కనపడుతున్నాయి. అవన్నీ మళ్ళీ కర్నూలు జిల్లాలో ఉండాలని గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని సదుపాయాలు మళ్ళీ సదుపాయాలన్నీ కర్నూలులోనే ఉంచాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మా నంద్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. త్వరలోనే మా వాళ్ళు బార్ అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరి నిర్ణయం వరకు మా కార్యాచరణ ప్రకటిస్తారు. ఖచ్చితంగా కర్నూలులోనే ఏర్పాటు చేయాలి, లేకపోతే మేము ధర్నాలు చేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గౌరవ న్యాయవాదులందరూ కర్నూలు జిల్లాలో కర్నూలులో మా న్యాయవాదులందరూ కోర్టు బహిష్కరించి హెచ్ఆర్సి న్యాయ పరిధిలో ఉన్న న్యాయ విభాగాలన్నీ కర్నూలులోనే ఉండాలనే విధంగా మా వాళ్ళు ఈరోజు అందరూ కోర్టు బాయ్కాట్ చేసి కర్నూలులో చేస్తున్నారు. మా నంద్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావినూతల దుర్గాప్రసాద్ గారికి కూడా మేము ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా న్యాయశాఖ మంత్రి గారికి, ఫరూక్ గారికి విన్నవించి ఆయనకు తెలియజేసి ఆయనతో సూచనలు తీసుకొని వీలైనంత వరకు ఇక్కడే ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తామని సార్ గారు చెప్పడం జరిగింది. గతంలో 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆయన పరిపాలన వివిధ ప్రాంతాలుగా విభజించి అక్కడ కూడా డెవలప్ కావడానికి కొన్ని సంస్థలను, కళాశాలను, ఆఫీసులను ఇవ్వడం జరిగింది. ఆ దిశగా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో న్యాయ కళాశాల, తర్వాత లోకాయుక్త, మానవ హక్కుల ఈ సంస్థలను తెచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఎంతో మందికి నిరుద్యోగ వృత్తి కలిగింది. అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీలు రావడం వల్ల ఎడ్యుకేషన్ కు చాలా మందికి అవకాశం కలిగింది. గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కర్నూలులోనే త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు.
కూటమి వాళ్ళు కూడా అందరూ కూడా చెప్పారు. జనసేన నేత అయితేమి, బీజేపీ నేతలు అయితేమి చెప్పినారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. దానికి బదులుగా విరుద్ధంగా ఇక్కడున్నటువంటివి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఎంతో ఖర్చు పెట్టి కన్స్ట్రక్ట్ చేసి అందరికి ఉపయోగపడేటువంటి కళాశాల అయితేమి, ఆఫీసులు అయితేమి తిరిగి తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నాడు. అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రాంతం డెవలప్ చేయడానికే నిర్ణయించుకున్నాడు. ఒక ప్రాంత ప్రజల యొక్క డెవలప్మెంట్ కి చూస్తున్నాడు, కానీ మిగతా వెనుకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలకు చూడడం లేదు. దీన్ని ఉద్దేశించి మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కమిటీ తరఫున మా యొక్క బార్ అసోసియేషన్, నంద్యాల బార్ అసోసియేషన్ అడ్వకేట్ అయినటువంటి సీనియర్ ఈ ప్రెసిడెంట్ గారికి ఒక మెమోరాండం వెళ్తుంది. దీని మీద వాళ్ళు మన నంద్యాల ప్రాంత వాసి అయినటువంటి న్యాయశాఖ మంత్రితో చర్చిస్తామన్నారు. దాని తర్వాత ఏం తీసుకున్నారో నిర్ణయం, దాన్ని బట్టి మేము కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఉద్యమం లాగా చేస్తామని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించేందుకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 26వ తేదీ వరకు గడువును పొడిగించడం జరిగిందని నంద్యాల జిల్లా డీఈఓ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. అలాగే ఫీజు చెల్లించవలసిన తేదీలను, వాటికి సంబంధించిన వివరాలను వారు పేర్కొన్నారు. పేరు నాగేష్ కుమార్, డిపో మేనేజర్, ఏపీఎస్బీసీఎల్ ఆంధ్రప్రదేశ్. గౌరవనీయ మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు 26వ తేదీ ఈ నెల 26వ తేదీన డిపో ఇంతకుముందు జీరో షాపులలో ఉన్నటువంటి రిటర్న్ సామాగ్రిని, వస్తువులను, అనగా ఫ్రీజర్స్ 87, ఇన్వర్టర్స్ విత్ బ్యాటరీ 78, క్యాచెస్ 80, స్కానర్స్ 234, క్యాష్ కౌంటింగ్ మిషన్స్ 139గా ఉన్నాయి. అవి ఆటోనగర్లో ఉన్న ఏపీఎస్బీసీఎల్ నంద్యాల ఐఎంఎల్ డిపో నందు 26వ తేదీన వేలము వేయడం జరుగుతున్నది. దీనికి గాను అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. వేలంలో పాల్గొంటున్న వాళ్ళు ఆధార్ కార్డుతో సహా 5,000 రూపాయలు ముందస్తుగా డిపాజిట్ చెల్లించవలసి కోరుతున్నాము. అలాగే ఒకవేళ వేలంలో తగిలినటువంటి వస్తువులకు గాను ఆ డిపాజిట్ కట్టిన అమౌంట్ లెస్ చేసి మిగతా అమౌంట్ 18% GSTతో కట్టించుకోవడం జరుగుతున్నది. ఒకవేళ యాలంలో పాల్గొన్నా కానీ వాళ్ళకు వస్తువులు కానీ ఏమన్నా లేకపోతే ఆ రిటర్న్ చేయబడును. 5,000 రూపాయలు రిటర్న్ చేయబడును. 11 గంటలకు 26వ తేదీ 11 గంటలకు జరుగుతుంది. భారతదేశ మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ చేసిన సేవలను వారు కొనియాడారు. ఆమె రాజకీయ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈరోజు మాజీ ప్రధానమంత్రి, మహిళ, భారత రత్న అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతిని నంద్యాల పట్టణ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యాలయం నందు ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన భారతదేశానికి 18 సంవత్సరాలు వాళ్ళ తండ్రి గారు నెహ్రూ గారి తర్వాత అత్యధికంగా ప్రధానమంత్రిగా చేసిన ఘనత ఆమెకు దక్కింది. భారత నారీమణిలో ఉక్కు మహిళగా పేరుగాంచిన వ్యక్తిగా కూడా ఆమెకు పేరుగాంచడం జరిగింది. మహిళలో వీరనారీమణి అని చెప్పి చెప్పక తప్పడం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోదరుడు దాసరి చింతలయ్య గారు, అబ్రాహం గారు, అహ్మద్ గారు, సలాం గారు, రాజు గారు తదితర కాంగ్రెస్ మిత్రులారా, ఈరోజు మనము అనుభవిస్తున్న ఫలాలన్నీ కూడా ఆ రోజు స్వర్గీయ భారత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, వారి కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈరోజు వారి జయంతి. ముఖ్యంగా ఉక్కు మహిళగా పేరుగాంచి ప్రపంచ దేశాల అభ్యున్నతిలో అగ్రభాగాన్ని నిలిచిన అధినాయకురాలు ఎవరంటే ఇందిరాగాంధీ. స్థానిక పట్టణంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 32వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నంద్యాల జిల్లా కన్వీనర్ బి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిపి జమాల్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 200 మంది బాలింతలకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం జాబ్ నాయకులు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2వ అతిపెద్ద యూనియన్ గా నిలిచిన జాబ్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు మంజూరులో ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. త్వరలో నంద్యాల జిల్లాలో మహాసభ ఏర్పాటు చేసి జిల్లా కమిటీలను ఎన్నుకునేందుకు సన్నద్ధమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ముస్తఫా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నంద్యాల ట్రెజరర్ జాషువా మరియు ముసుగురాజు, శివకుమార్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, గౌరీనాథ్ రెడ్డి, నాగవర్ధన్ రెడ్డి, ప్రకాష్, రసూల్ బాషా, రాజు, సురేష్, నాగరాజు, కిరణ్ కుమార్లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 32వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రోగులందరికీ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేయడం జరిగింది. ఈ జాబ్ యూనియన్ 3 దశాబ్దాలుగా పత్రికా స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్రం, విలేకరుల సమస్య మీద పోరాడుతూనే ఉంది. అయితే 1993లో వివిధ రకాలుగా అన్ని యూనియన్లు చిల్లిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు అందరూ కలిసి జాబ్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు సమస్యల మీద పోరాటాలు సాగిస్తూనే ఉంది. కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో కూడా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి విలేకరుల సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. పలు సామాజిక కార్యక్రమాలు కూడా పాల్గొనేందుకు ఈ జాబ్ యూనియన్ స్టేట్ వైడ్ గా 2 ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అందిస్తూ జరుగుతుంది. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు మంగళవారం నాడు సక్సెస్ మీట్ ఆన్ అచీవింగ్ నాక్ ఏ గ్రేడ్ ఇన్ 3 సైకిల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, కళాశాల సెక్రటరీ విజయ్ కుమారి, కళాశాల ఎస్టేట్ మేనేజర్ ప్రగతిరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ కేబీవి సుబ్బయ్య, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ బాలసుబ్రహ్మణ్యం, రామచంద్రారెడ్డి, శివారెడ్డి, భాస్కర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి మరియు కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 1984లో కళాశాలను ప్రారంభించడం జరిగిందని, అప్పటికి ఇప్పటికీ ఎన్నో మార్పులు సాధించాం, అలాగే అటానమస్ కూడా సాధించామని తెలిపారు. అలాగే అటానమస్ ఉండాలి అంటే నాక్ గ్రేడ్ ఉండాలి అన్నారు. అప్పుడు మొట్టమొదటి, రెండవసారి కూడా ఏ గ్రేడ్ సాధించామని తెలిపారు. ఈ సంవత్సరం జరిగిన నాక్ లో కూడా ఏ గ్రేడ్ సాధించామని, ఇలా 3 సార్ల నుండి ఏ గ్రేడ్ సాధిస్తూ వస్తున్నామన్నారు. ఇలా ఒకే కళాశాలకే ఏ గ్రేడ్ 3 సార్లు రావడం సాధ్యమైన విషయం కాదని, అటువంటిది రామకృష్ణ డిగ్రీ కళాశాలకు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు. ఈ విధంగా సాధించడానికి అందరి కృషి ఉందన్నారు. ఇలాగే కృషి చేసి A++ గ్రేడ్ కూడా సాధించగలిగాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ బాలసుబ్రహ్మణ్యం, భాస్కర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, శివారెడ్డిలను సన్మానించడం జరిగింది. అటానమస్ హోదా వచ్చినప్పుడు నాక్ గ్రేడ్ కంపల్సరీ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజున మనం నాక్ కి వెళ్ళటం, ఫస్ట్ సైకిల్లో ఏ గ్రేడ్, అలాగే నెక్స్ట్ సెకండ్ సైకిల్ ఆఫ్టర్ 5 years మళ్ళీ వెళ్ళటం జరిగింది, అక్కడ కూడా ఏ గ్రేడ్. రీసెంట్ గా మనం థర్డ్ సైకిల్ కి వెళ్ళాం, థర్డ్ సైకిల్ లో కూడా ఏ గ్రేడ్ రావటం అనేటువంటిది కాలేజీకి చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నా. బహుశా మన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలల్లో 3 times ఏ గ్రేడ్ వచ్చినటువంటి కాలేజీ మనదొక్కటే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే ఆ తర్వాత మనం రామసుబ్బారెడ్డి గారు, శివారెడ్డి గారు వారు కూడా ఈ ప్రోగ్రామ్ నాక్ కమిటీకి అటెండ్ కావడం నిజంగా వారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, డిపార్ట్మెంట్ కి ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన రామచంద్రారెడ్డి వచ్చి కూర్చొని డిపార్ట్మెంట్ అందరినీ చెక్ చేసి, ఎందుకంటే వచ్చినటువంటి చైర్మన్ కూడా ఫిజిక్స్ ఆయన కాబట్టి ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ 2 కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయని చెప్పేసి చైర్మన్ చెప్పారు. సో అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా మిగతా వాళ్ళందరూ కూడా బాగా వర్క్ చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో ఆ రోజున మనం నాక్ లో మళ్ళీ థర్డ్ సైకిల్ లో కూడా ఏ గ్రేడ్ సంపాదించుకోవడం జరిగింది. ఈ విధంగా 3 cycles లో ఏ గ్రేడ్ రావడం అన్నటువంటిది చాలా అదృష్టంగా భావించుకోవచ్చు. దీనివల్ల ఇటీవల యూజీస్ వాళ్ళు కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి క్రెడిబిలిటీని క్రియేట్ చేసినందుకు ఫ్యాకల్టీని, మరి అట్లాగే కూర్చొని ఆ రోజున ప్రజెంటేషన్స్ ఇవన్నీ తయారు చేయటం, హేమంత్, ప్రగతి, అలాగే కుమార్, సంపత్, ఇక్కడ వెంకట్రావు, చాలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే అందరి పేర్లు చెప్పుకోవాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున బాగా వర్క్ చేయడం జరిగింది. లాస్ట్లో లలితా సరస్వతి ఇచ్చినటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో కల్చరల్ ప్రోగ్రామ్స్ ని వచ్చినటువంటి ఫ్యాకల్టీ, వచ్చినటువంటి 3 members కూడా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ చేయటము, తర్వాత వారికి కూడా
ఆ 5 years డేటా అవన్నీ కూడా వాటి మీద సరిగా లేకపోవటం. అలాగే ఐటమ్ వైజ్ 7 criteria కూడా కోఆర్డినేట్ని అపాయింట్ చేసి 7 criteria కోఆర్డినేటర్స్ కూడా వాళ్ళంతా కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేశారని చెప్పేసి నేను భావిస్తున్నా. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం సంజయ్ నగర్ లో వెలిసిన కోదండ రామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి సంకటహరి చతుర్థి ఆరుద్ర నక్షత్రం రోజున లోక కళ్యాణార్థం స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం విశేష అలంకరణతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. విచ్చేసిన భక్తాదులకు ప్రసాద వితరణ గావించారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి కార్తీక మహోత్సవాలు సందర్భంగా అనేక కార్యక్రమం చేపట్టడమైనది. అందులో భాగంగా ఈరోజు సంకటహర చతుర్థి మరియు ఆరుద్ర నక్షత్ర స్వామివారి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం స్వామివారికి అన్నాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ అభిషేకంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులతో విజ్ఞానంతో కూడిన అవగాహనాత్మక చర్చా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణా. 10వ తరగతి పరీక్షా ఫీజు గడువు పొడిగింపు. ఇప్పటికీ ఫీజు చెల్లించని విద్యార్థులు చెల్లించవలసినదిగా సూచించిన డిఈఓ. న్యాయ రాజధానిని కర్నూలు నుండి తరలించి రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకోమని పేర్కొన్న న్యాయవాదులు. ఈ నెల 26వ తేదీ నంద్యాల ఏపీ ఎస్బీసీఎల్ ఆధీనంలో ఉన్న వస్తువుల వేలంపాట. జాబ్ 32వ వార్షికోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ. నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో సక్సెస్ మీట్ ఆన్ అచీవింగ్ నాక్ ఏ గ్రేడ్ ఇన్ 3 సైకిల్స్. నంద్యాల సంజయ్ నగర్ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అన్నాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.